హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2017 గ్రూప్ 1 పేపర్ అయితే డిస్కస్ చేసుకుందామండి. ఈ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేయాలి. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఏ పర్టికులర్ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అనేది వస్తుంది అనేది ప్రతి అభ్యర్థికి తెలుస్తుంది. సో దట్ ఆ పర్టికులర్ టాపిక్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఆ పర్టికులర్ ఇంపార్టెంట్ టాపిక్సే మనకి ఎగ్జామ్లో వస్తుంటాయి కాబట్టి సో అదే క్వశ్చన్స్ మేబీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఆ పర్టికులర్ టాపిక్ నుంచి అదర్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఆ క్వశ్చన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్రీవియస్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా అనలైజ్ చేయాలండి. లైక్ ఇప్పుడు సపోజ్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ మనం ఆ పర్టికులర్ ఏపీఎస్సి ప్రిపేర్ అవుతుంటే ఆల్ ఏపీఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్ అయిన ప్రీవియస్ పేపర్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టీఎస్పీఎస్సి కూడా ప్రిపేర్ అయ్యే క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు అండ్ ఏ పర్టికులర్ టాపిక్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో అలాంటి డిఫరెంట్ ఇప్పుడు విఆర్ వర్క్ ప్రిపేర్ అవుతున్నా ఆర్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మనం అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పర్టికులర్ టాపిక్ ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనం అన్ని ఆ పర్టికులర్ టాపిక్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. సో ప్రీవియస్ పేపర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అనమాట వాళ్ళ ప్రిపరేషన్లో. సో ఈరోజు మనం 2017 గ్రూప్ 1 పేపర్ అయితే డిస్కస్ చేసుకుందామండి. లెట్స్ బిగిన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. In which landmark judgment delivered in 2016 did the Supreme Court issue guidelines on drought management to the government of India? So మనకి సుప్రీం కోర్ట్ ఇచ్చే చాలా జడ్జ్మెంట్స్ ఇస్తుంటుంది కదండి. సో డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ జడ్జ్మెంట్స్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే 2016లో సుప్రీం కోర్ట్ డెలివర్ చేసినటువంటి జడ్జిమెంట్ డ్రాట్ మేనేజ్మెంట్ మీద ఇచ్చింది. సో అది ఏ జడ్జ్మెంట్ లో మనకి డ్రాట్ మేనేజ్మెంట్ మీద సుప్రీం కోర్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ అండి స్వరాజ్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో మనకి సుప్రీం కోర్ట్ అనేది డ్రాట్ మేనేజ్మెంట్ మీద మనకి లైక్ గైడ్ లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది అండ్ జడ్జ్మెంట్ అయితే దాని మీద ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ 1 కి ఆప్షన్ 1. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ నాట్ ఏ పవర్ గ్రాంటెడ్ టు రాజ్యసభకి లేని అధికారం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. ఆథరైజింగ్ పార్లమెంట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు మేక్ ఏ లా ఆన్ ఎ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సో మనకి స్టేట్ లిస్ట్ లో లైక్ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశంపై లైక్ పార్లమెంట్కి అధికారం ఇవ్వడం అనమాట, చట్టం చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇవ్వడానికి లేదు. ఫస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ ఆప్షన్ అది లైక్ స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక ఐటమ్ మీద లైక్ ఒక చట్టం చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇవ్వడం. సో సెకండ్ చూద్దామండి. ఆథరైజింగ్ స్టేట్ అసెంబ్లీస్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు మేక్ లా ఆన్ మ్యాటర్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి వాటి మీద లైక్ రాష్ట్ర అసెంబ్లీకి అధికారం ఇవ్వడం అనేది ఇచ్చారండి. సో థర్డ్ చూద్దాం. టు రిటర్న్ ఏ మనీ బిల్ విత్ రికమెండేషన్స్. లైక్ మనీ బిల్ మీద లైక్ సిఫారసులు అంటారు కదా, లైక్ రికమెండేషన్స్ చేసి రిటర్న్ చేయడం అనేది థర్డ్ ఆప్షన్ అండి. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఆథరైజింగ్ పార్లమెంట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు మేక్ ఏ లా ఫర్ క్రియేషన్ ఆఫ్ అన్ ఆల్ ఇండియా సర్వీస్. మనకి ఆల్ ఇండియా సర్వీస్ మీద లా చేసే అటువంటి ఆ రైట్ ని మనకి పార్లమెంట్కి ఇవ్వడం అనేది 4 ఆప్షన్స్ ఇచ్చారండి. సో మనకి స్టేట్ లిస్ట్ మీద లా చేసే పర్మిషన్ అనేది మనకి అది వస్తుందండి ఆప్షన్. సో మనీ బిల్ కూడా రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది, మనకి రాజ్యసభకి పవర్ ఉంది, మనీ బిల్ కూడా రిటర్న్ చేయొచ్చు. అండ్ మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ మీద కూడా లా చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఇవ్వచ్చు. సో ఈ 1, 3 and 4 అధికారాలు అయితే మనకి రాజ్యసభకు ఉన్నాయి. కానీ స్టేట్ అసెంబ్లీకి యూనియన్ లిస్ట్ మీద చట్టం చేసే అధికారం ఇచ్చే రైట్ అయితే రాజ్యసభకు లేదండి. సో మనకి సెకండ్ కి ఆప్షన్ 2 అవుతుందండి. సో 2 కి ఆన్సర్ 2, ఆథరైజింగ్ స్టేట్ అసెంబ్లీస్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు మేక్ లా ఆన్ మ్యాటర్స్ ఇన్ ద యూనియన్ లిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్. Which of the following could be one of the reasons for pruning of development targets of the second 5-year plan? So మనకి లైక్ సెకండ్ 5-year ప్లాన్ లో మనకి
లైక్ లక్ష్యాలు ఏమంటారంటే ప్రూనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ టార్గెట్స్ అంటే మనము లైక్ మన డెవలప్మెంట్ టార్గెట్స్ ఉంటాయి కదండి, డెవలప్మెంట్ అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదా, వాటిని కుదింపు చేయడానికి లైక్ రెడ్యూస్ చేయడానికి మనం అనుకున్న టార్గెట్ ఒకటి కానీ ఇంకొంచెం రెడ్యూస్ చేయడానికి గల కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. వాట్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద రీజన్స్, ఏ రీజన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. ఈ కింద వాటిలో ఆప్షన్ చూద్దామండి. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫారిన్ collaborators to set up heavy industries. Second, the deflationary situation in the economy. Third, acute shortage of foreign exchange. And fourth, failure of bureaucracy to implement development schemes. సో మనకి అభివృద్ధి లక్ష్యాలని కుదించడానికి గల కారణాలు ఇదండి. సో మనకి ఆప్షన్ 3 అవుతుంది. అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యం అనేది దాంట్లో మనకి లోటు ఉండడం వల్లే మనకి ఈ పర్టికులర్ టార్గెట్స్ అనేవి కుదించాల్సి వస్తుందండి, డెవలప్మెంట్ టార్గెట్స్ అనేవి తగ్గించుకోవాల్సి వస్తుంది. సో మనకి ఆప్షన్ 3 అండి. థర్డ్ కి ఆప్షన్ ఆన్సర్ వచ్చి 3, అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి. Out of the options below, which was the issue of emphasis in the 6th 5-year plan put forward for 1978-83 by the government of Janata Party? మనకి లైక్ 78-83 ఆ పర్టికులర్ టైమింగ్ కి లైక్ అది 6th 5-year ప్లాన్ వస్తుందండి మనకి. ఆ పర్టికులర్ టైమింగ్ లో లైక్ జనతా పార్టీ, అప్పుడు మనకి జనతా పార్టీ అనేది మనకి లీడింగ్ లో ఉండే అప్పుడు. సో ఆ పర్టికులర్ టైంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది మనకి జనతా పార్టీ అని అడుగుతున్నారు. లైక్ దేని పర్టికులర్ ఆ ఇష్యూ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు అంటే మనకి ఆప్షన్ 4 కి వచ్చి 1 అండి, ఎంప్లాయ్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం అయితే జరిగింది. లైక్ ఉపాధి కల్పన మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు ఆ పర్టికులర్ 6th 5-year ప్లాన్ మీద ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. లైక్ వాళ్ళు ఆ పర్టికులర్ లక్ష్యాలు అనేది ఎంప్లాయ్మెంట్ మీద అయితే చేయడం జరిగింది. సో 4th కి ఆప్షన్ 1 అండి, ఎంప్లాయ్మెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ విచ్ 5-year ప్లాన్ was the system of setting monitorable targets for key indicators of development introduced? సో మనకి ఏ పర్టికులర్ 5-year ప్లాన్ నుంచి మానిటరబుల్ టార్గెట్స్ అంటే ఒక పర్టికులర్ టార్గెట్స్ ని లైక్ లక్ష్యాలని మనం పర్యవేక్షించే ఛాన్స్ మనకి ఎప్పటి నుంచి సెట్ చేశారు అంటే మనకి ఏ పర్టికులర్ 5-year ప్లాన్ నుంచి సెట్ చేశారు అంటే మనకి ఆప్షన్ 3 అండి. 10th 5-year ప్లాన్ నుంచి మనకైతే ఈ పర్టికులర్ పర్యవేక్షించే ఛాన్స్ అనేది ఒక పర్టికులర్ లక్ష్యం మీద పర్యవేక్షించే ఛాన్స్ అనేది పర్టికులర్ 10th 5-year ప్లాన్ నుంచి మనకైతే సెట్ చేయడం అనేది జరిగింది. సో 5th కి ఆప్షన్ 3 అండి, 10th 5-year ప్లాన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆర్గనైజేషన్ ఈస్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ కవరింగ్ 100% గవర్నమెంట్ సిటిజన్ ట్రాన్సాక్షన్స్ టు ద డిజిటల్ ప్లాట్ఫామ్? లైక్ ఏ ఆర్గనైజేషన్ అనేది 100% గవర్నమెంట్ సిటిజన్స్ ట్రాన్సాక్షన్స్ ని డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి కన్వర్ట్ చేయడానికి ఏ పర్టికులర్ సంస్థకి వాళ్ళు అప్పగించారు ఈ ప్రాజెక్ట్ అంటే మనకి ఆప్షన్ 3 అండి, నీతి ఆయోగ్ కి అప్పచెప్పడం అయితే జరిగింది. సో ఆర్గనైజేషన్ కి మనకి 100% సిటిజన్ ట్రాన్సాక్షన్స్ ని లైక్ ఆర్థిక లావాదేవీలు అంటారు కదా, సో వాటిని పౌర ఆర్థిక లావాదేవీలని 100% డిజిటల్ పద్ధతిలోకి చేంజ్ చేయడం అనేది అనే చేంజ్ ని ఒక పనిని లైక్ మనకి నీతి ఆయోగ్ అయితే అప్పగించడం జరిగింది. సో ఆప్షన్ 6th కి ఆప్షన్ 3 అండి, నీతి ఆయోగ్. సో 7th క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై నీతి ఆయోగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం? సో మనకి ఏమడుగుతున్నారంటే ఇక్కడ చూడండి, మనకి సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ నీతి ఆయోగ్ లైక్ ఉపసంఘాలలో మనకి ఏ అంశంపై ముఖ్యమంత్రుల ఉపసంఘం అనేది ఏర్పాటు చేయలేదు అని అడుగుతున్నారు. సో మనకి దీనికి ఆప్షన్ అండి, లైక్ డిఫరెంట్ సబ్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి ఒక పర్టికులర్ ఐటమ్ మీద, దేనికి సబ్ గ్రూప్ అనేది ఫామ్ అవ్వలేదు అని అడుగుతున్నారు. సో మనకి దీనికి ఆప్షన్ 4 అండి, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ చెల్లింపుల మీద అయితే మనకి సబ్ గ్రూప్ ఆఫ్ లైక్ ఉపసంఘం అనేది ఉపసంఘం ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ముఖ్యమంత్రుల ఉపసంఘం అనేది ఫామ్ అవ్వలేదు. లైక్ ఇది ఒక నీతి ఆయోగ్ కాన్స్టిట్యూటెడ్ బై నీతి ఆయోగ్ కదండి ఇది ఇనిషియేటివ్ అనేది. సో దీనికైతే సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అయితే లైక్ ఒక ఉపసంఘం అనేది ఫామ్ అవ్వలేదు. దేని మీద అంటే మనకి డిజిటల్ పేమెంట్స్ మీద అనేది ఫామ్ అవ్వలేదు. సో 7th కి ఆప్షన్ 4 అండి, డిజిటల్ పేమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 8th క్వశ్చన్. ద డిబేట్ బిట్వీన్ భగవతి అండ్ సేన్
on the economic policy of India revolves on మనకి భగవతి గారు as well as సేన్ గారు మనకి ఎకనామిక్ పాలసీ మీద డిస్కషన్ అయితే డిబేట్ అయితే జరిగింది కదండి. సో ఆ పర్టికులర్ డిబేట్ అనేది దేని చుట్టూ మనకి తిరుగుతుంది అని అడుగుతున్నారు. అంటే ఏ పర్టికులర్ అంశం చుట్టూ తిరుగుతుంది అంటే మనకి 8th కి ఆప్షన్ ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. సో మనకి పర్టికులర్ సెకండ్ ఆప్షన్ మీద మనకి ఆ డిబేట్ అయితే జరిగిందండి. సో వీళ్ళిద్దరు ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకరు వచ్చి ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ అంటారు, ఒకరు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ అని చెప్పి ఆ డిబేట్ అనేది ఎకనామిక్ పాలసీ మీద వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగిందండి. సో 8th కి ఆప్షన్ 2 అండి, ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, the most important reason for higher absolute increase in urban population in India compared to rural population in the decade from 2001 to 2011 could be due to. సో మనకి హయ్యర్ అబ్సల్యూట్ ఇంక్రీస్ ఇన్ అర్బన్ పాపులేషన్ ఇంక్రీస్ అవ్వడానికి వెన్ కంపేర్ టు రూరల్ పాపులేషన్ తో అర్బన్ పాపులేషన్ ఇంక్రీస్ అవ్వడానికి ఇండియాలో పర్టికులర్ గా మనకి 10 years అంటే డెకేడ్ అంటే 10 years అండి. సో 2001 నుంచి 2011 ఆ పర్టికులర్ ఇయర్స్ లో పర్టికులర్ డెకేడ్ లో కంపేర్ చేసుకుంటే మనకి ఏ పర్టికులర్ రీజన్ వల్ల మనకి అర్బన్ పాపులేషన్ లో లైక్ ఇంక్రీస్ పాపులేషన్ అనేది ఇంక్రీస్ హయ్యర్ గా ఉంది వెన్ కంపేర్ టు రూరల్ పాపులేషన్ అంటే రీజన్ ఏంది అని అడుగుతున్నారు. సో మన ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ వన్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్. సెకండ్ వన్ హయ్యర్ డెత్ రేట్ ఇన్ రూరల్ ఏరియాస్ డ్యూ టు లెసర్ యాక్సెస్ టు మెడికల్ ఫెసిలిటీస్. థర్డ్ ది బెటర్ మెథడ్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఫోర్త్ ది categorization of erstwhile rural areas as urban areas. సో మనం ఇక్కడ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ అండి, లైక్ ఇంతకు ముందు రూరల్ ఏరియాస్ గా ఉండే వాటిని అర్బన్ ఏరియాస్ గా కేటగరైజ్ చేయడం వల్ల మనకి పర్టికులర్ 2001 నుంచి 2011 లోపు మనకి అర్బన్ పాపులేషన్ అయితే ఇంక్రీజ్ అయిందండి. సో ఎందుకంటే అవి ఇంతకు ముందు అవి రూరల్ ఏరియాస్ కిందే ఉండేవి. సో ఇప్పుడు అర్బన్ ఏరియాస్ గా మారడం వల్ల ఆ పర్టికులర్ పాపులేషన్ అనేది అర్బన్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంది. సో 9th కి ఆప్షన్ 4 అండి, కేటగరైజేషన్ ఆఫ్ erstwhile rural areas as urban areas. So next question చూద్దామండి. 10th question, as per census 2011 between 2001 and 2011 and 2001 and 2011 మనకి 2011 సెన్సస్ ప్రకారం ఈ పర్టికులర్ ఇయర్ ని కన్సిడర్ చేసుకొని ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ farmers increased and farm laborers decreased. Second one, farmers increased and farm laborers increased. Third one, farmers decreased and farm laborers decreased. Fourth one, farmers decreased and farm laborers increased. సో మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్ చూస్తే ఫార్మర్స్ ఇంక్రీజ్ అయింది అని చెప్తున్నారు. మనకి 2011 సెన్సస్ తీసుకుంటే మనకి ఫార్మర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదండి. సో ఇది 2 అయితే రాంగ్ ఆన్సర్, ఖచ్చితంగా తీసేయచ్చు. మనం ఫార్మర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. సో మనకి ఆప్షన్ అనేది 3 or 4 లో ఉంటుంది. చూద్దామండి. ఫార్మర్స్ డిక్రీజ్ అండ్ ఫార్మ్ లేబరర్స్ డిక్రీజ్డ్. ఫార్మర్స్ డిక్రీజ్డ్ అండ్ ఫార్మ్ లేబరర్స్ ఇంక్రీజ్డ్. సో మనకి ఈ రెండు లైక్ సిమిలర్ గానే ఉన్నాయండి. లైక్ ఎందుకంటే ఒక పర్టికులర్ వ్యూలో చూసుకుంటే మనకి ఫార్మర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా డిక్రీస్ అయ్యారు, కానీ ఫార్మ్ లేబరర్స్ అనే వాళ్ళు చాలా ఇంక్రీస్ అయ్యారు వెన్ కంపేర్ టు ఫార్మర్స్. విత్ రెస్పెక్ట్ టు ఫార్మర్స్ తీసుకుంటే ఫార్మ్ లేబరర్స్ అనే వాళ్ళు ఇంక్రీస్ అయ్యారు. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఓవరాల్ ఆక్యుపేషన్ ఇన్ ద పర్టికులర్ కంట్రీ, లైక్ పర్టికులర్ కంట్రీలో మనం అన్ని ఆక్యుపేషన్స్ తో కంపేర్ చేసుకుంటే 2001 నుంచి 2011 కి తీసుకుంటే ఫార్మర్స్ అనే వాళ్ళే కంప్లీట్ గా ఆక్యుపేషన్ చేసే వాళ్ళే, మనకి అగ్రికల్చర్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోయారు అనమాట. సో మనకి ఈ రెండు ఆప్షన్ సిమిలర్ గానే ఉన్నాయి. సో ఈ రెండు ఆప్షన్స్ మనం పెట్టుకోవచ్చు అండి, ఏదైనా కరెక్ట్ ఆప్షన్. సో ఈ రెండు ఆప్షన్స్ మనకి కరెక్ట్ అవుతాయి ఈ పర్టికులర్ 2011 సెన్సెస్ బట్టి. సో మోస్ట్ అప్రోప్రియేట్లీ అంటే నేను I would suggest like third option అండి, farmers decrease and farm laborers increase. Like when compared to farmers growth, particular గా అన్ని farmers గురించే ఉంది కాబట్టి I would suggest like fourth option అండి. So both 3 and 4 అనేది కరెక్ట్ ఆప్షన్స్ అండి ఇక్కడ. సో ఎనీథింగ్ యూ కెన్ ఆప్ట్ అకార్డింగ్ టు యువర్ విష్. సో 11th క్వశ్చన్ చూద్దామండి. As per the statistics of the National Crime Records Bureau ADSI 2015, the biggest reason for suicide of farmers in India. సో మనకి ఫార్మర్స్ సూసైడ్ 2000 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాని యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుంటే బిగ్గెస్ట్ రీజన్ అడుగుతున్నారండి ఫార్మర్స్ సూసైడ్ చేసుకోవడానికి, లైక్ ఆత్మహత్యల వెనుక బిగ్గెస్ట్ రీజన్ ఏంది అని చెప్పి ఆ స్టాటిస్టిక్స్ కానీ చూస్తే మనకి రీజన్ ఏంది అని అడుగుతున్నారు. సో 1 చూస్తే ఫ్యామిలీ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, సెకండ్ బ్యాంక్రప్టీ అండ్ ఇండెప్టెడ్నెస్,
అండ్ థర్డ్ది ఫార్మింగ్ రిలేటెడ్ ఇష్యూస్, ఫోర్త్ వచ్చి ఇల్నెస్, డ్రగ్ అబ్యూస్ అండ్ ఆల్కహాల్ అడిక్షన్. సో ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ 2 అండి. లైక్ దివాలా లేదా అప్పుల్లో కూరుకుపోవడం. లైక్ వాళ్ళు ఒక పర్టికులర్ ల్యాండ్ తీసుకొని ఆ పర్టికులర్ ల్యాండ్ లో వాళ్ళు రుణాలు తెచ్చుకొని బ్యాంక్స్ నుంచో ఆర్ బయట నుంచో ఎక్కడొకటి తెచ్చుకొని వాళ్ళు అవి పంటలు అయితే వేయడం జరుగుతుందండి. సో అవి లాస్ట్ కి ఆ ఈల్డ్ అనేది లేకపోతే, ఆ ఉత్పత్తి అనేది లేకపోతే వాళ్ళు ఫైనల్ గా అప్పు కూడా చెల్లించలేని పొజిషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు అప్పు తీర్చలేని అప్పులో కూరుకుపోయే పొజిషన్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఎట్లా చేయాలో అర్థం కాక ఫార్మర్స్ అనే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఈ స్టాటిస్టిక్స్ లో మనకైతే రావడం జరిగిందండి. సో క్వశ్చన్ 11 కి ఆప్షన్ 2 అండి, బ్యాంక్రప్టీ అండ్ ఇండెప్టెడ్నెస్, దివాలా లేదా అప్పుల్లో కూరుకుపోవడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 12th question, which of the following is not a component of Pradhana Mantri Krishi Sinchai Yojana? So Krishi Sinchai Yojana ఏది లైక్ ఏది కిందకి రాదు, దీనికి నీటి పారుదల పథకం కిందకి పర్టికులర్ పథకం కిందకి రాదు అని అడుగుతున్నారండి. సో 12th కి మనకి చూద్దామండి, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్, హర్ ఖేత్ కో పానీ, థర్డ్ వన్ పర్ డ్రాప్ మోర్ క్రాప్, అండ్ ఫోర్త్ ది నేషనల్ వాటర్ గ్రిడ్. సో మనకి ఫస్ట్ 3 అనేవి మనకి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో కాంపోనెంట్స్ అండి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని, హర్ ఖేత్ కో పానీ అని, అండ్ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ కూడా మనకి ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి కృషి సించాయి యోజనలో కాంపోనెంట్స్ అండి. సో మనకి ఆప్షన్ లో కానటువంటి లైక్ పథకంలో లేనటువంటిది వచ్చి మనకి నేషనల్ వాటర్ గ్రిడ్ రాదండి. సో 12th కి ఆప్షన్ 4 అండి, నేషనల్ వాటర్ గ్రిడ్. సో 13th క్వశ్చన్ చూద్దామండి. The MOU to be signed by the Bay of Bengal Initiative for multi-sectoral technical and economic cooperation BIMSTEC approved by Union Cabinet in April 2017 is on cooperation in. So మనకి MOU సైన్ చేసిందండి, లైక్ MOU to be signed లైక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ గా తీసుకొని ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ బిమ్స్టెక్ మనకి దేనికి సంబంధించింది ఈ MOU అనేది అడుగుతున్నారు. సో మనకి మెయిన్ గా ఈ 13th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చి మనకి పవర్ సెక్టార్ కింద అవుతుందండి. సో మనకి ఏంటంటే ఆ బే ఆఫ్ బెంగాల్ లో చుట్టూ సరౌండింగ్స్ బిమ్స్టెక్ దాంట్లో మెంబర్స్ అందరు ఏంటంటే లైక్ పవర్ సెక్టార్ మీద, లైక్ విద్యుత్ రంగం మీద వాళ్ళు MOU అనేది సైన్ చేసుకోవడం అయితే జరిగిందండి. సో ఆప్షన్ 13th కి ఆప్షన్ 4 అండి, పవర్ సెక్టార్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 14th క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ డిమాండ్ సైడ్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన స్కీమ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్? మనకి డిమాండ్ సైడ్ అంటే వినియోగ సైడ్ సంబంధించిన రిలేటెడ్ అయినటువంటి ఐటమ్ అండి, లైక్ చర్య అంటారు. సో దీంట్లో మనకి ఉజ్వల్ కి రిలేటెడ్ అయినటువంటిది ఏది అని అడుగుతున్నారు డిమాండ్ సైడ్ కి. సో మన ఆప్షన్స్ చూద్దామండి. ఫస్ట్ వన్ కోల్ స్వాపింగ్, సెకండ్ వన్ అవైలబిలిటీ ఆఫ్ చీపర్ ఫండ్స్, థర్డ్ ది యూసేజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ LED బల్బ్స్, అండ్ ఫోర్త్ ది రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ లాస్. సో మనకి ఆబ్వియస్ గా ఉదయ్ అంటే ఉజ్వల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, యూసేజ్ ఆఫ్ LED బల్బ్స్ అని. సో మనకి డిమాండ్ సైడ్ ఇంటర్వెన్షన్ అనేది ఏంటంటే మనకి యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేది ఆప్షన్ అవుతుందండి. సో 14th కి ఆన్సర్ 3, యూసేజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ LED బల్బ్స్. సో 15th క్వశ్చన్ చూద్దాం. విత్ రిగార్డ్ టు ఫండింగ్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ద సెంటర్ వుడ్ ప్రొవైడ్. మనకి పోలవరం ప్రాజెక్ట్ అది నేషనల్ ప్రాజెక్ట్ కదండి. సో దానికి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆ ఫండింగ్ మనకి గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంచెం మనీ అయితే ఫండ్ చేయడం అయితే జరుగుతుంది కదండి. సో ఈ పర్టికులర్ ఫండింగ్ రిలేటెడ్ గా మనకి ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ వన్ 100% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద కాస్ట్ యాజ్ ఆన్ దట్ డేట్. సెకండ్ ఆప్షన్ 100% of the cost of the irrigation component as incurred. Third one, 100% of the cost of the irrigation component as per value decided by the center. Fourth one, 100% of the cost of the full project for the period starting from 1/4/2014 to the extent of the cost as on that date. So manaki 15th ki option andi 1 అండి, 100% of the cost of the irrigation component for the period starting from 1/4/2014 to the extent of the cost as on that date. సో మనకి ఆ పర్టికులర్ డేట్ నాటికి నిర్ణయించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో మనకి నీటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే నీటి పారుదల వ్యయము విలువ ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని మనకి 100% అనేది ఫండింగ్ అనేది జరుగుతుందండి ఈ పర్టికులర్ డేట్ నుంచి. సో ఆప్షన్ 1 అవుతుందండి మనకి ఆప్షన్. సో 15th కి 1 ఆప్షన్, ఆన్సర్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
The coach with glass roof and other facilities in the Visakhapatnam Araku train is known as మనకి విశాఖపట్నం అరకు ట్రైన్ లో మనకి పర్టికులర్ ఒక పర్టికులర్ కోచ్ ని అయితే మనకి గ్లాస్ డోర్ తో చేయడం అయితే జరిగింది కదండి. సో ఆ పర్టికులర్ కోచ్ ని ఏమంటారో అని అడుగుతున్నారు. సో మనకి చూద్దామండి ఆప్షన్స్. 1 గ్లాస్ డోమ్ కోచ్, సెకండ్ మల్టీ డోమ్ కోచ్, థర్డ్ లైట్ డోమ్ కోచ్ అండ్ విస్తా డోమ్ కోచ్. సో మనకి 16th కి ఆన్సర్ 4 అండి. దాన్ని విస్తా డోమ్ కోచ్ అని అంటారు. సో 16th కి ఆప్షన్ 4 విస్తా డోమ్ కోచ్. 17th క్వశ్చన్ చూద్దామండి. Which institute is the academic mentor for the Indian Institute of Petroleum and Energy, Visakhapatnam? సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి అకాడమిక్ మెంటర్ అంటే విద్యకి సంబంధించిన గైడ్ లైన్స్ ఆర్ గైడెన్స్ ఇవ్వడానికి మనకి ఏ ఇన్స్టిట్యూట్ మెంటర్ గా వ్యవహరిస్తుంది అంటే మనకి ఆప్షన్ అండి 4th ఆప్షన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. సో మనకి ఖరగ్పూర్ ఐఐటి ఇన్స్టిట్యూట్ అనేది మనకి పర్టికులర్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఉండేటువంటి పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ కి అకాడమిక్ మెంటర్ గా పనిచేస్తుంది. లైక్ గైడ్లైన్స్ కానీ ఆర్ మార్గదర్శకాలు ఇవ్వడం కానీ అలాంటివన్నీ చేస్తుంది అనమాట. సో 17th కి ఆప్షన్ 4 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇప్పుడు. Which of the following parameters had the highest weightage for calculating tax devolution from center to state as per the recommendations of the 14th Finance Commission? మనకి 14th ఫినాన్స్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇస్తుంది కదండి. లైక్ రాష్ట్రాల నుంచి సెంటర్ నుంచి రాష్ట్రాలకి ఎంత మొత్తంలో షేర్ అనేది వెళ్ళాలి ట్యాక్స్ నుంచి అనేది మనకి 14th ఫినాన్స్ కమిషన్ కొన్ని పారామీటర్స్ తీసుకొని ఏరియా, పాపులేషన్, ఇన్కమ్, డిస్టెన్స్, జాగ్రఫికల్ చేంజ్ ఇలాంటివన్నీ తీసుకొని పర్టికులర్ పర్సెంట్ కి వెయిటేజ్ అనేది ఇస్తుందండి. సో ఇంత ఈ పర్టికులర్ కాంపోనెంట్ కి ఇంత వెయిటేజ్ ఇవ్వండి, పాపులేషన్ కి ఇంత వెయిటేజ్ ఇవ్వండి, ఏరియాకి ఇంత వెయిటేజ్ ఇవ్వండి, ఇన్కమ్ డిస్టెన్స్ కి ఇంత వెయిటేజ్ ఇవ్వండి. అట్లా ఒక్కొక్క పర్టికులర్ దానికి ఒక్కొక్క పర్టికులర్ కమిషన్ అనేది మనకి లైక్ వెయిటేజ్ అనేది ఇస్తూ పోతుంది. సో మనకి 14th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టి మనకి హైయెస్ట్ వెయిటేజ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లో దేనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే మనకి 14th ఫినాన్స్ కమిషన్ అనేది మనకి 18th కి ఆప్షన్ 3 అండి ఇన్కమ్ డిస్టెన్స్ లైక్ ఆదాయ వ్యత్యాసం దానికి మెయిన్ గా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి 14th ఫినాన్స్ కమిషన్. సో మనకి 18th కి ఆప్షన్ 3 అండి ఇన్కమ్ డిస్టెన్స్. సో 19th క్వశ్చన్ చూద్దాం. Which year is taken as the basis for resources for making recommendations by the 14th Finance Commission? మనం ఇప్పుడు 14th ఫినాన్స్ కమిషన్ ఇస్తుంది కదండి రికమెండేషన్స్. సో ఆ పర్టికులర్ ఏ ఇయర్ ని బేస్ చేసుకొని మనకి 14th ఫినాన్స్ కమిషన్ అనేది రికమెండేషన్స్ ఇస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి మనకి 14 నుంచి 15 కి పర్టికులర్ ఇయర్ ని బేస్ చేసుకొని ఆ రిసోర్సెస్ ని బేస్ చేసుకొని మనకి 14th ఫినాన్స్ కమిషన్ అనేది మనకి ఆ గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రికమెండేషన్స్ కానీ ఆ గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో 19th కి ఆప్షన్ 2 అండి 2014-15 ఇయర్ ని కన్సిడర్ చేసుకొని బేసిస్ గా తీసుకొని మనకి 14th ఫినాన్స్ కమిషన్ అనేది మనకి పర్టికులర్ రికమెండేషన్స్ అనేది జారీ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. Which of the following is one of the factors not considered by the 14th Finance Commission in vertical devolution of resources? మనకి ఏ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసుకోలేదు ఇక్కడ చూడండి నాట్ కన్సిడర్డ్ అని అడుగుతున్నారు. 14th ఫినాన్స్ కమిషన్ ఏ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసుకోలేదు అని అడుగుతున్నారు. ఇన్ వెర్టికల్ డివల్యూషన్ ఇక్కడ కూడా చూడండి వెర్టికల్ డివల్యూషన్ లో మనకి దేనికి లైక్ ఏ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేసుకోలేదు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దామండి. స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, సెకండ్ ది కన్సర్న్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ సెంటర్ ఆన్ ఫిజికల్ స్పేస్, third the differential levels in aspiration and expectations of the population of various states, fourth the need for clarity on functional and expenditure responsibilities of states and center in the interest of sound ఫెడరల్ ఫిజికల్ రిలేషన్స్. సో మనకి ఇక్కడ ఈజీగా తెలిసిపోతుందండి ఆప్షన్ 3 చూడండి. మనకి పాపులేషన్ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఎందుకు వస్తుందండి దీంట్లో మనకి కన్సిడర్ చేసుకునేటప్పుడు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బేస్ చేసుకుని మనకైతే ఈ రికమెండేషన్స్ అయితే ఇవ్వదు కదండి. సో మనకి ఆప్షన్ నాట్ కన్సిడర్డ్ అడిగారు కాబట్టి డిఫరెన్షియల్ లెవెల్స్ ఇన్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ పర్టికులర్ ప్రజల అభిమతాలు లైక్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ యొక్క థాట్స్ తీసుకొని అయితే మనకి ఈ రిజల్యూషన్ అనేది జరగదు. సో 20th కి ఆప్షన్ 3 అండి డిఫరెన్షియల్ లెవెల్స్ ఇన్ ఆస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వేరియస్ స్టేట్స్. సో 21 చూద్దామండి ఇప్పుడు. కంపోజిషనల్ షిఫ్ట్ ఫ్రమ్ గ్రాంట్స్ టు ట్యాక్స్ డివల్యూషన్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్ కాసెస్. మనకి కంపోజిషనల్ షిఫ్ట్ లైక్ ఇది అనేది దేనికి ఫ్రమ్ గ్రాంట్స్ టు ట్యాక్స్ డివల్యూషన్ ఏది కాస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. మనకి
ఆప్షన్ చూద్దాం. అడిషనల్ ఫిజికల్ బర్డెన్ ఆన్ ద సెంటర్, ఇంక్రీస్ ఇన్ షేర్ ఆఫ్ అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్, అండ్ డిమాండ్ ఫ్రమ్ స్టేట్స్ టు ఇంక్రీస్ ట్యాక్స్ రేట్స్, అండ్ ఫోర్త్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ స్పేస్ టు క్యారీ అవుట్ స్పెసిఫిక్ పర్పస్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్. సో మనకి ఆప్షన్ 2 అండి ఇది. ఇంక్రీస్ ఇన్ షేర్స్ ఆఫ్ అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్. అన్కండిషనల్ గా స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేది అనేది ఇంక్రీస్ అవుతుంది కంపోజిషనల్ షిఫ్ట్ వల్ల. గ్రాంట్స్ అనేవి ఇంక్రీస్, ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్ అనేది అన్కండిషనల్ గా ఇంక్రీస్ అవుతుంది షేర్ లో, పర్టికులర్ షేర్ లో. మనకి 21 కి ఆప్షన్ 2 అండి, ఇంక్రీస్ ఇన్ షేర్ ఆఫ్ అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ టు స్టేట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 22nd. The relationship in India between redistributive resource transfers from the centers to states and various economic outcomes like per capita consumption, growth in GDP, tax revenue, effort is. మనకి ఇండియాలో తీసుకుంటే మనకి రీడిస్ట్రిబ్యూటివ్ రిసోర్స్ ట్రాన్స్ఫర్స్ దీనికి అండ్ ఫ్రమ్ ద సెంటర్ టు స్టేట్స్, ఈ పర్టికులర్ రీడిస్ట్రిబ్యూటివ్ రిసోర్స్ ట్రాన్స్ఫర్స్ కి అండ్ వేరియస్ ఎకనామిక్ అవుట్కమ్స్ లైక్ పర్ క్యాపిటా కన్సంప్షన్, గ్రోత్ ఇన్ జీడిపి, ట్యాక్స్ రెవెన్యూ, ఎఫోర్ట్, వీటన్నిటికి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఎట్లా వస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి దీంట్లో ఆబ్వియస్ గా నెగిటివ్ గానే వస్తుందండి. మనకి ఆప్షన్ వచ్చి 2 అండి, 4 అండి, నెగిటివ్. 22nd కి ఆన్సర్ 4 నెగిటివ్. నెక్స్ట్ చూద్దాం. 23rd. మూగా సిల్క్ ఇస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద సిల్క్ వామ్ ఎండమిక్ టు విచ్ ఆఫ్ ద స్టేట్. మనకి మూగా సిల్క్ అనేది సిల్క్ వామ్ నుంచి ఒక ప్రోడక్ట్ అండి. అది విచ్ ఏ స్టేట్ కి సంబంధించింది అడుగుతున్నారు. మనకి అస్సాం స్టేట్ కి అండి. ఇది ఈవెన్ జిఐ కూడా వచ్చింది, మనకి జిఐ ట్యాగ్ కూడా వచ్చింది అస్సాంకి. పర్టికులర్ మూగా సిల్క్ అస్సాంకి జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మూగా సిల్క్ ఇస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సిల్క్ ఫామ్, అస్సాం స్టేట్ కి రిలేట్ అయినటువంటిది. సో 23rd కి ఆన్సర్ 3 అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. As per the rationalization of centrally sponsored schemes by the government of India, core of the core schemes are. మనకి ఈ పర్టికులర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి కదండి, కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అని చెప్పి, వాటిని మెయిన్ గా దేని మీద ఎక్కువ మెయిన్ గా ఫోకస్ చేస్తారు అంటే మెయిన్ గా చూద్దామండి ఆప్షన్స్. సోషల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ ఇంక్లూషన్ స్కీమ్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎజెండా, and third infrastructure schemes, and fourth digital India schemes. మనకి ఆప్షన్ 1 అండి, మెయిన్ గా సోషల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ ఇంక్లూషన్ స్కీమ్స్ ని కోర్ ఆఫ్ ద కోర్ వాల్యూస్ గా కన్సిడర్ చేసుకుంటారు. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో మనకి మెయిన్ గా ఈ దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో సోషల్ ప్రొటెక్షన్ అండ్ సోషల్ ఇంక్లూషన్ స్కీమ్స్ అన్నమాట. సో 24th కి ఆన్సర్ 1. అండ్ 25th చూద్దామండి. What is the meaning of competitive sub-federalism in the context of achieving targets on social and development goals? మనకి కాంపిటేటివ్ సబ్ ఫెడరలిజం టార్గెట్స్, మన గోల్స్ మీద, డెవలప్మెంట్ అండ్ సోషల్ గోల్స్ మీద అచీవ్ అవ్వడానికి ఆ పర్టికులర్ కంటెస్ట్ లో మనకి కాంపిటేటివ్ సబ్ ఫెడరలిజం అంటే ఏంది అంటే మనకి ఆప్షన్ చూద్దామండి. స్టేట్స్ కంపీటింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్, సెంటర్ కంపీటింగ్ విత్ స్టేట్స్ కంపీటింగ్ విత్ లోకల్ బాడీస్ కంపీటింగ్ విత్ లోకల్ బాడీస్. మనకి ఆప్షన్ 4 అండి, లోకల్ బాడీస్ కంపీటింగ్ విత్ లోకల్ బాడీస్. మనకి స్థానిక సంస్థలు ఉంటాయి కదండి, లోకల్ బాడీస్. సో ఒక పర్టికులర్ లోకల్ బాడీ, ఒక పర్టికులర్ స్టేట్ లోనే తీసుకుంటే ఒక లోకల్ బాడీ అనేది ఇంకో లోకల్ బాడీతో కాంపిటేటివ్ గా వర్క్ చేస్తుంటే మన ఆ పర్టికులర్ కంటెస్ట్ దాన్ని ఏమంటారంటే కాంపిటేటివ్ సబ్ ఫెడరలిజం అంటారు. సో మనకి ఆప్షన్ 25th కి ఆన్సర్ 4 అండి, లోకల్ బాడీస్ కంపీటింగ్ విత్ అదర్ లోకల్ బాడీస్. సో దీంతో మనం గ్రూప్ 1 పేపర్ ఫస్ట్ 25 బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. నెక్స్ట్ 25 బిట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.